ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామికంగా రాష్ట్రం బాగుపడితే చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఎంప్లాయ్ వస్తే ఆ ఫ్యామిలీ 2-3 సహాయ సహకారాలు అందించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ప్రాంతానికి బీపీసీఎల్ పరిశ్రమ కానీ, రామాయపట్నం పోర్టు కానీ, అలాగే ఈరోజు ఎండోసోల్ కార్యక్రమం ఈ ప్రాజెక్టు కానీ మన ప్రాంతానికి తీసుకొచ్చారు. మనందరం కూడా మీలాగే నాకు కూడా నేను రైతు కుటుంబాల్లో పుట్టాం. రైతు కూలీలు ఉంటారు ప్రతి గ్రామంలో. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా ప్రభుత్వం ముందుకు పోద్దని చెప్పి మీరందరూ కూడా ఒకసారి మంచి మనసుతో ఏవైతే గత ప్రభుత్వాల్లాగా మొండవారిపాలెం, అవలూరిపాలెనికి R&R కాలనీలు కట్టించారు. కానీ మౌలిక వస్తువులు కూడా కల్పించకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే దగ్గరుండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏవైతే డ్రైనేజీలు కాలువలు పెండింగ్ ఉన్నాయో, సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండే పరిస్థితి. ఆ రోజు రావూరు రైతులకి గత ప్రభుత్వంలో బుల్డోజ్ చేసి 16 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు కంపల్సరీగా పొలం ఇవ్వాలంటే రైతులు ఆ రోజు ఎలక్షన్లో నాకు కూడా పక్క గ్రామానికి ఎక్కువ ఇస్తున్నారు, మా గ్రామానికి తక్కువ ఇస్తున్నారని చెప్తే నేను దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే తప్పకుండా కాంపన్సేషన్ పెంచుదామని చెప్పి వన్స్ పిఎన్ ఇచ్చిన తర్వాత కూడా రేట్లు పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకు చెబుతామంటే రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉండే అభిప్రాయం అటువంటిది. మీరెవరూ కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు.